అడిగినట్లు ఇస్తే కడిగినట్లు పోతుంది అనుకొని జనసేన అడిగిన దానికంటే తక్కువ సీట్లు ఇస్తుందట టీడీపీ. జనసేన అడిగిన మాటను అసలు పట్టించుకోవట్లేదట. అన్ని మీకే ఇస్తే మరి మేమేం చేయాలి అని జనకిచ్చే పని చేస్తుందట. అది కాదు సార్, మనం పొత్తులు పెట్టుకున్నాం కదా, పొత్తులు అంటే 50-50 సీట్లు పంచుకోవాలి కదా అని ఎంత అడిగినా అవన్నీ నడవయిడా, మేము ఎంత ఇస్తే గంతే తీసుకోవాలి అని నోరు మూపిస్తుందట. అయ్యో, ఇంత కొడితే పవన్ కళ్యాణ్ సార్ది ఊత్త పంచాదేనా? అంటే సిగమొచ్చినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి సార్ది తాట తీస్తా అంటాడు, గద్దె దించుతామని గంభీరంగా చెప్తాడు. ఏవి మరి జనసేన పోటీ చేసే సీట్లు? పొత్తుల పార్టీ టీడీపేమో ఇస్తే 25 ఇస్తాం, లేకపోతే లేదు అని మోకం మీదనే చెప్తుండ్రట. ఆగో, గట్లంటవేంది సారు? మిమ్మల్ని నమ్ముకొని మేమొస్తే 20-25 అని కోసరి ఇస్తామంటురేంది అని క్వశ్చన్ చేస్తుండ్రట జనసేనోళ్ళు. కనీసం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలైనా ఎక్కువ సీట్లు ఇయ్యను రయ్యా అని మొత్తుకునే కాడికొచ్చిందట కథ. అట్లనే విశాఖ జిల్లాలో కూడా బ్రతిమలాడుతురట. వాళ్ళెంత మొత్తుకున్నా టీడీపోళ్ళు అయితే కదులుతలేరట, ఇటు మెదులుతలేరట. జనసేన క్యాడర్ ఏమో పార్టీ హైకమాండ్ మీద ప్రెజర్ పెడుతుంది. ఏం సార్, వచ్చేది మన సర్కారే అంటిరి, సీఎం సీటు నాదే అంటిరి, ఏడికి పోయింది అని పవన్ సార్ ను నిలదీస్తురట. అయినా ఓ చిన్న డౌట్ ఉంది, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పవన్ సార్ ముఖ్యమంత్రి ఏడికెళ్ళి అవుతాడు? బాబు సార్ ఆ ఛాన్స్ ఇస్తాడా? మరే నమ్మకంతోని జగన్ రెడ్డిని గద్దె దించుతా అని చెప్తాడు అని ఉక్కిరి బిక్కిరయ్యే ప్రశ్నలు వేస్తురట. ఏమో మరి పవనాల్ సారు వాళ్ళకేమని సమాధానం చెప్పి ఒప్పిస్తాడో చూడాలిగా.